డిజిటల్ పేమెంట్స్లో నెంబర్ 1 యాప్ ఏంటని ఎవరిని అడిగినా ముందు చెప్పేది ఫోన్పే అనే. అయితే ఒకప్పుడు డిమాండ్లో ఉన్న గూగుల్ పే, పేటీఎంలను తొక్కేసి ఫోన్పే ఎలా ఎదిగింది? గూగుల్ పే, పేటీఎంలలో ఉన్న నెగిటివ్లు ఏంటి? ఫోన్పేలో ఉన్న ప్లస్ ఏంటి? ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న పేటీఎం ఆల్మోస్ట్ కనిపించని స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ వ్యాలెట్లు, ఇతర డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నగదు తీసుకెళ్లడం దాదాపు మర్చిపోయారు. మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు చెల్లింపు, కిరాణా సామాగ్రి ఇలా అన్ని చెల్లింపులకు మొబైల్ యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సేవలను అందిస్తున్న ఫోన్పే ప్రస్తుతం దేశంలో మిలియన్ల మందికి చేరువై విజయవంతంగా ముందుకు సాగుతోంది. దీని వెనుక నుంచి నడిపిస్తున్నది ఫోన్పే ఓనర్ సమీర్ నిగమ్. 2015లో సమీర్కు ఒక ఆలోచన జన్మించింది. దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు సాధ్యమవుతాయా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నాడు. తన స్నేహితులు రాహుల్ చారి, బుర్జిన్ ఇంజనీర్లతో కలిసి సమీర్ ఫోన్పే అనే మొబైల్ వ్యాలెట్ ప్లాట్ఫామ్ను స్థాపించాడు. ఆన్లైన్ చెల్లింపులు సులభంగా, భద్రతగా ఉండాలి అనే లక్ష్యంతో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆధారంగా ఈ యాప్ను రూపొందించారు. సమీర్ నిగమ్కు అప్పటికే టెక్ రంగంలో మంచి అనుభవం ఉంది. ఫ్లిప్కార్ట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడమే కాకుండా 2009లో మైమ్ 360 అనే ఆన్లైన్ మీడియా పంపిణీ ప్లాట్ఫామ్ను ప్రారంభించాడు. ఫ్లిప్కార్ట్ అదే మైమ్ 360ను కొనుగోలు చేసింది. అదే సమయంలో సమీర్కు కొత్త దిశలో ఆలోచనలు రావడం మొదలైంది. ఫోన్పే యాప్ 2016లో అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. ఇదే ఏడాది ప్రధాని మోదీ డిమానిటైజేషన్ ప్రకటించారు. దేశమంతా నగదు కోసం పడిగాపులు కాస్తుండగా అప్పుడే ఫోన్పే యాప్ ఎంట్రీ ఇచ్చింది. బ్యాంకు క్యూలు తప్పించుకునేందుకు, బిల్లులు చెల్లించేందుకు, షాపింగ్, రీఛార్జీల కోసం ప్రజలు ఈ యాప్ను నమ్మారు. దీన్నే మైలురాయిగా మార్చుకొని ఫోన్పే వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వీటికంటే ముందున్న పేటీఎం సూపర్ యాప్ కానీ వీరు యూపీఐని అంతగా పట్టించుకోలేదు. అలాగే అన్ని రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్న పేటీఎం ఇంటర్ఫేస్ జనాలకు అర్థం కాలేదు. అందుకే మొత్తానికి పడిపోయింది. కానీ ఫోన్పే ఎక్కువ ఇంట్రెస్ట్ యూపీఐ మీద ఫోకస్ చేసింది. అది కూడా యూజర్కి సింపుల్గా అర్థమయ్యేలా ఇంటర్ఫేస్ కూడా ఫోన్పే అందుబాటులో ఉంచింది. జనాలకు వారి అవసరాలు తీర్చే సింపుల్ సూపర్ ఇంటర్ఫేస్ కావాలి. అందుకే పేటీఎంని పక్కకు నెట్టేసి ఫోన్పేని ఆదరించారు. గూగుల్ పే పేమెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే గూగుల్ పేని కూడా జనాలు ఆదరించలేదు. ఫోన్పే యాప్ యొక్క స్నేహపూర్వక ఇంటర్ఫేస్ మరియు సులభమైన నావిగేషన్ వినియోగదారులను ఆకర్షించాయి. యూజర్ జర్నీ సాఫీగా, సమస్య లేనిదిగా ఉండటం వల్ల వినియోగదారులు ఫోన్పే వైపు మొగ్గు చూపారు. ఇది బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలను సులభతరం చేసి వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించింది. ఫోన్పే మార్కెట్లో తన ఉనికిని స్థిరపరచడానికి వ్యాపారులకు క్యూఆర్ కోడులు వేగంగా అందించడం వంటి చర్యలు చేపట్టింది. ఈరోజు ఫోన్పేను దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. 11కి పైగా భారతీయ భాషల్లో సేవలందిస్తూ ప్రతి వయస్సు వారికి అందుబాటులో ఉంది. సంస్థ విలువ 43,000 కోట్లకు చేరింది. సమీర్ నిగమ్ ఆస్తుల విలువ కూడా 17.7 కోట్లను దాటి ఉంది.